హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మీకు గుంటూరు స్టైల్ నల్లగారం మాడుపు కారం అంటారండి చేసి చూపిస్తున్నాను. ఇది మా అత్తయ్య చేస్తున్నారు యాక్చువల్గా. ముందుగా మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు కొద్దిగా నూనె వేసుకుని బాగా గలగల అనే వరకు వేయించుకోవాలండి. తర్వాత వీటిని కొద్దిగా తీసుకొని రోట్లో వేసి దంచుకోవాలి. మీకు పెద్ద రోలు ఉంటే కనుక ఒకటేసారి కూడా దంచుకోవచ్చు. ఓకేనా? ఇవి దంచడానికి చాలా టైం పడుతుందండి. నేను మీకు షార్ట్కట్గా చూపిస్తాను. ఇవన్నీ దంచిన తర్వాత మనం ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట: చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంకా ధనియాలు. అంతేనండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చూసాం కదా. ధనియాలు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, దాంతోపాటు ఉప్పు, చింతపండు కూడా వేసి బాగా దంచుకోవాలి. మెత్తగా నలిగిన తర్వాత దీన్ని తోడి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలను, జీలకర్ర కూడా బాగా దంచుకోవాలి. ఇవి కచ్చా పచ్చగా నలుగుతాయి కదండి రోట్లో దంచితే, అదే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ కారం పొడి తింటే మధ్యలో మిరపకాయ గింజలు తగులుతూ ఉంటాయి, ఘాటు చాలా బాగుంటుంది. కొంతమంది కారం తగ్గించుకోవడానికి ఇంకా కొబ్బరి ఇంకా వేరే వేసుకుంటారు, కానీ ఇలాగే చేసి చూడండి. దాని ఘాటు టేస్ట్ మీకు సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కలిపి బాగా దంచుకోవాలి. ఇంకా మనకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి. చూసారా, గుమ్మగుమ్మలు ఆడిపోయి అదిరిపోయేటువంటి నల్లగారం మాడుపు కారం రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.